విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామా చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదన్నారు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు. స్టిక్గానే ఉండండి, ఆ మాటల మీద నిలబడండి. మీ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటిచ్చారు. నమ్మకాన్ని ముమ్ము చేయకండి, మళ్ళీ మోసం చేయకండి. ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి. అమాయకులు మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు జరిగే పరిశ్రమల గురించి. కానీ పరిశ్రమలు వద్దని పోరాటాలు జరిగే దేశంలో మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి అని పెట్టారు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం అది కాదు. మా ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం చేశారు. ఇది దేశంలో ఎక్కడో అరుదైన అంశం, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అరుదైన అంశం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎలాంటి పోరాటాలు జరగలే. అటువంటి పోరాటాల మీద విశాఖ ఉక్కుని మనం తెచ్చుకున్నాం, సాధించుకున్నాం. అమరులయ్యారు 32 మంది. అంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం. దాన్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకో 11,000 కోట్ల రూపాయలతో ఎక్స్పెన్షన్ చేసుకున్నాం. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన మాటల్లోనే ఆయనది కూడా ఒకసారి చూడండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం. ఏ విధమైన మాటలు మాట్లాడారు.